స్నాక్ అనకూడదు, అది ఒక పెద్ద ఫుల్ తాళీ లాగా తిన్నాం. మినీ మీల్స్ లాగా తినే. హైదరాబాద్లో వర్షం వస్తే హ్యాపీనెస్తో పాటు 2 కాంప్లిమెంటరీ మనకి. ఒకటి ట్రాఫిక్, రెండోది బురద. ఇప్పుడే కారు ఇన్స్పెక్షన్కి ఇచ్చాను. ఎక్స్పర్ట్ రావాలంటే ఎక్స్పర్ట్ వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తారంట కారు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కార్కి కొన్ని సర్వీస్ చేయించాలి, కొన్ని పార్ట్స్ కావాలని చెప్పేసి. లాస్ట్ టైం వెళ్ళి ఆర్డర్ చేసాం షోరూంలో, వాళ్ళు కొన్ని పార్ట్స్ వచ్చాయని చెప్పారు. అండ్ కొన్ని పార్ట్స్ ఇంకా రావాలంట, టైం పడుతుందంట. సో ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్తున్నాం. షోరూమ్కి వెళ్ళి ఇంకా ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయో ఇంకా మొత్తం ఒకసారి మెకానిక్తో చూపించి, దాని తర్వాత ఇంకేమైనా పార్ట్స్ కావాలంటే కూడా ఆర్డర్ పెట్టేసుకుందాము ఒకేసారి అని చెప్పి ఆలోచిస్తున్నా. అక్కడికి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఇంకొకసారి ఏం చెప్తాడో అతను మెకానిక్. బాగా పెద్ద వర్షం పడినట్టుందన్న ఇక్కడ, ఇంత వాటర్. ఇది లింగంపల్లి వెళ్ళే ఏరియా, గచ్చిబౌలి నుంచి చాలామంది తెలిసే ఉంటుంది. ఈ యాక్చువల్గా ఇదైతే ఇదివరకు ఒకప్పుడు చాలా అందంగా ఉండేది రోడ్డు, చాలా బ్యూటిఫుల్గా ఉండేది రోడ్డు అంతా, చెట్లు అంతా. ఇప్పుడు బాగా తవ్వేశారు, ఏదో సమ్ వర్క్సే చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ ఏదో వేస్తున్నారంట, మొత్తం తవ్వేశారు. కానీ వర్షం పడింది, లైక్ టార్చర్ కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అండ్ ఈ బురద ఘోరంగా ఉంది ఇప్పుడైతే. వర్షం పడితే హైదరాబాద్ అన్నం యాక్చువల్గా డబల్ అయిపోద్ది అనుకుంటాను. చాలా బాగుంది ఇక్కడ అసలు. లాస్ట్ వీడియోలో కూడా చూపించే కదా కొన్ని మీకు ప్లేసెస్ BHLలో బాగున్నాయని. సో అట్లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో. లైక్ ఎందుకో మరి నాకు హైదరాబాద్ నచ్చినట్టు సిటీ ఇంకా ఏ సిటీ అంత నచ్చదు. లైక్ బెంగళూరు బాగుండేది అనేవాళ్ళు ఇదివరకు, అంతా ఫుల్ గ్రీనరీ ఉండేది అది ఇది అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల దాని మీద అంతేం అనిపించట్లేదు. బట్ హైదరాబాద్ ఇస్ లైక్ వావ్, బ్యూటిఫుల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తవ్వారు, రోడ్డు తవ్వి వెంటనే ఫినిష్ చేయట్లేదు ఎందుకో. లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ కొంచెం టార్చర్ లాగానే ఉంది, ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రాఫిక్. అండ్ ఇంకొకటి వర్షం వచ్చిందంటే లైక్ ఇట్లా ఇంకా ఘోరంగా ఉంటుంది, బురద అంతా, అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. హైదరాబాద్లో వర్షం వస్తే హ్యాపీనెస్తో పాటు 2 కాంప్లిమెంటరీ మనకి. ఒకటి ట్రాఫిక్, రెండోది బురద. కార్ వాష్ చేయించాను నిన్నే, అండ్ అగైన్ మనం వర్షంలో నిన్న వచ్చాను, అండ్ బురద కారు మొత్తం మళ్ళీ. Time keeps on moving way too fast. It makes me want you oh so bad. I keep our memories locked away. When someone gets too close, I hesitate. Why does it hurt? 'Cause it was just one night. You held my hand and then we said goodbye. Still hold on to that picture in my mind. ఇప్పుడే కారు ఇన్స్పెక్షన్కి ఇచ్చాను. ఎక్స్పర్ట్ రావాలంటే ఎక్స్పర్ట్ వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తారంట కారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా డ్యామేజ్ ఉందా, లోరల్స్ ఇంకేమైనా పార్ట్స్ కావాలా, రీప్లేస్ చేయాలా, మొత్తం వెరిఫై చేసి మనకు చెప్తా అన్నారు. అండ్ కొంచెం టైం పడుతుంది, మనం ఆట్ టైంలో వచ్చాం యాక్చువల్లీ, లంచ్ టైంలో. సో వెయిట్ చేయాలి కొంతసేపు. ఇది గ్యారేజ్, బ్యాక్ సైడ్ చాలా కార్స్ ఉన్నాయి, లైక్ సర్వీస్కి చాలా కార్స్ ఉన్నట్టు ఉన్నాయి, అందుకే మనకు టైం పడుతుంది. అండ్ అది మన కారు. సో మేము వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేస్తున్నాము. ఆల్ ఆఫ్ సడన్ హెవీ రైన్ స్టార్ట్ అయింది. లైక్ లిటరలీ గ్యాప్ ఇవ్వట్లేదు, ఒక 10-15 మినిట్స్ నుంచి ఫుల్ పడతానే ఉంది రైన్. ఇది మన కారు పరిస్థితి, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఇక్కడ మిర్రర్ పార్ట్ ఒకటి, ఇక్కడ మిర్రర్ పార్ట్ ఉంది కదా, పైన క్యాప్, ఇది మిస్ అయింది మన దగ్గర. సో అది దానికోసం ఈ ప్రాబ్లం 2 days అది వేయించాలి ఇప్పుడు మనం. అండ్ సమ్ సస్పెన్షన్ ఇష్యూస్ కూడా ఉంది కింద, సో అది కూడా రీప్లేస్ చేపిద్దామని చూస్తున్నా. అండ్ కార్ చూసారా ఎంత దారుణంగా ఉందో, బికాస్ ఆఫ్ రైన్స్. పాండి నేను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బయటకు వచ్చాను. సర్వీస్, కార్ సర్వీస్, కానీ బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం వీకెండ్, కానీ రైన్, ఫుల్ వర్షం, గ్యాప్ ఇవ్వట్లేదు.
షోరూంలో మొత్తం చూపించి పార్ట్స్ ఇంకా ఆర్డర్ పెట్టుకుని బయటకు వెళ్దాం అనుకున్నాం. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు. కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. అయినప్పుడు మనం సర్వీస్ చేయించినా వేస్ట్ కదా, వేస్ట్. ఇంత వర్షంలో బయటకు వెళ్తే బిస్కెట్ అయింది మళ్ళీ, వేస్ట్ ఆఫ్ మనీ, చేయించిన ఉపయోగం లేదు ఇంకా. సో ఇప్పుడే అయింది మొత్తం అంతా. సో వాళ్ళు రిక్వైర్మెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నోట్ చేసుకున్నారు. మనకు 1 వీక్ టైం పడుతుందంట రావడానికి ఇంకా. సో 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. కంప్లీట్గా పార్ట్స్ రీప్లేస్ అండ్ పెయింట్ వర్క్స్ అన్నీ కంప్లీట్గా ఫినిష్ చేస్తా అని చెప్పారు. సో మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి ఒకసారి షోరూమ్కి వచ్చిన తర్వాత. సో ఏవైతే రిమైనింగ్ వర్క్ ఉందో అదంతా ఫినిష్ చేసుకుని. ఇప్పటివరకు ఫుల్ రెయిన్ పడింది షోరూంలో ఉండగా. మనం కొంచెం తగ్గిందని బయటకు వచ్చాము ఇంకా. లైక్ ఎలాగో ఇన్స్పెక్షన్ అయిపోయింది కదా అని చెప్పి బయటకు వచ్చాము ఇంటికి వెళ్దామని. అండ్ ఆ క్లౌడ్స్ చూడండి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఏదో ఈరోజు గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది ఈరోజు. ఇక్కడ చూడండి ఆల్రెడీ కాలువ వెళ్తుంది ఫుల్ కురిసిన వర్షానికి. బాబా అన్న ఎక్కడికి వెళ్దాం మరి స్నాక్స్ తింటాకి? స్నాక్స్ అంటే తినేసి అలా అలా తిరిగేసి రూమ్కి వెళ్ళిపోదాం. రెయిన్ వచ్చిందంటే చెప్పా కింద 2 కాంప్లిమెంటరీ అని. ఒకటి ట్రాఫిక్, రెండోది బురద, మూడోది మర్చిపోయా, అసలైంది మర్చిపోయా, మూడోది ఉంది ఫ్లడ్స్. వరదలు వస్తాయి, రోడ్డు కనపడదు ఇక్కడ. సో అది ఇప్పుడే తినేసి దోశ ఆర్ స్నాక్స్ ఏమైనా తిని టీ తాగి సో ఇంకా రూమ్కి వెళ్ళాలి, మనం ఇంటికి వెళ్ళాలి. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. లైక్ క్లౌడ్స్ వల్ల అనుకుంటా. లైక్ చాలా బాగుంది ఈ రోడ్లో. ఇప్పుడు మొన్న మనం చూసాం కదా వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉందో BHL. సో అట్లాంటి వైబ్స్ ఉన్నాయి మళ్ళీ. లైక్ RFI సూపర్ స్టోర్ అని ఒక స్టోర్ ఉంది యాక్సెసరీస్ది. బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయింది ఈ మధ్యన. సో వాళ్ళ దగ్గరికి వచ్చాం కార్ వైపర్స్ తీసుకుందామని. ఇప్పుడు వెళ్ళి వైపర్స్ తీసుకోవాలి కార్ది. తీసుకుని ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు అనుకోండి. నాకు తెలిసి మెకానిక్ ఏం అవసరం లేదు, వైపర్స్ మనమే ఫిట్ చేసేసుకోవచ్చు. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మోడల్స్ ఏమన్నా చూసి ఒకసారి తీసుకుని ఫిట్ చేసుకుందాం మనమే. ఇవేనా? ఏ బ్రాండ్ ఇది? అలా ఉంటుందా? ఈ బాష్లో సింగిల్ ఫ్రేమ్లెస్ ఇవి సెట్ అవుతాయా మన కార్కి? అక్కడే ఉంది, కింద ఉంది, మీరే చూద్దాం. RFI సూపర్ స్టోర్ ఇట్లకి సూపర్ మార్కెట్ లాగా ఉంది ఇదంతా. సో మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ కార్కి సంబంధించింది. చాలా బాగుంది ఇది యాక్చువల్ అయితే. లైక్ సూపర్ ఉంది ఇది. ఇంజిన్ ఆయిల్స్, వైపర్స్, బ్రేక్ ప్యాడ్, షూస్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. బాగుంది. అయిపోయింది ఇన్స్టలేషన్. వైపర్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది వీళ్ళ దగ్గర. జస్ట్ వెళ్ళాను, ఒక 2-3 మోడల్స్ చూపించారు మనకి ఏవే సెట్ అవుతాయో. సో అండ్ దాంట్లో ఒకటి ఫ్రేమ్లెస్ బాగుంది యాక్చువల్లీ, దీనికి బాగా సెట్ అయింది. సో సెలెక్ట్ చేశాను, వచ్చారు, ఫిట్ చేశారు, దాని కథం బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది వీళ్ళ దగ్గర కార్ అఫైర్స్ వాళ్ళది. సో ఏదైనా కావాలి ఇక్కడ రావచ్చు అనుకుంటా మనం ఒకసారి. ఏమన్నా గుడ్ బాగుంది. ఇప్పుడే స్వచ్లో స్నాక్ కంప్లీట్ చేసాం. స్నాక్ అనకూడదు, అది ఒక పెద్ద ఫుల్ తాళీలాగా తిన్నాం. మినీ మీల్స్ లాగా తినేది. మెనూ బోర్డు ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ క్లిక్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 7-8 ఐటమ్స్ వచ్చాయి. కూర్చుని మెల్లగా రైన్ పడుతుంది, క్లైమేట్ చాలా బాగుంది కదా. ఇంకా బజ్జీలు, వడలు, పునుగులు, దోశలు, పొంగల్, ఉప్మా అన్నీ కవర్ చేసాం. లైక్ బాగుంది అన్న. నీకు ఎట్లా ఉంది టేస్ట్? సూపర్ బాగుంది. యా, స్టేపుల్ ఫుడ్ గుడ్ బాగుంది అక్కడ. టేస్ట్ కూడా నైస్, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చందానగర్ వెళ్ళాలి. మనం హైటెక్ సిటీలో ఉన్నాం, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సో మేబీ రైన్ వల్ల అనుకుంటా. ఈ హైటెక్ సిటీ దగ్గర స్ట్రక్ అయిపోయినట్టున్నాం మనం. అబ్బాబ్బా ట్రాఫిక్ మట్టుకి మామూలుగా లేదు.
స్లోగా మూవ్ అవుతుంది వెహికల్స్, చాలా స్లో మూవ్ అవుతున్నాయి. యా ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, లిటరలీ 1.5 hours పట్టింది ఆ ట్రాఫిక్లో రావడానికి. అబ్బో టార్చర్ ఉంది. యా దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.